హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. అతిలోక సుందరి ఈ పదం వినగానే మన కళ్ళ ముందు మెదిలే ఒకే ఒక్క రూపం శ్రీదేవి. తన కళ్ళతోనే కోట్లాది మంది ప్రేక్షకులను మాయ చేసిన మహానటి. దశాబ్దాల పాటు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ను ఏలిన రారాణి. కానీ దేవుడు కూడా ఆమె అందాన్ని చూసి అసూయపడ్డాడేమో. 2018లో ఊహించని విధంగా ఆమెను మనకు దూరం చేశాడు. 6 ఏళ్లు గడిచినా ఆమె మరణం మిగిల్చిన శోకం నుండి అభిమానులు ఇంకా కోలుకోలేదు. కానీ ఇంతలోనే చనిపోయిన ఆమె ఆత్మ కూడా క్షోభించేలా ఒక సంచలన వివాదం తెరపైకొచ్చింది. శ్రీదేవి కష్టపడి సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తిపై కొందరు కన్నేశారు. ఏకంగా నకిలీ పత్రాలు సృష్టించి ఆమె కుటుంబాన్ని రోడ్డున పడేసే కుట్రకు తెరలేపారు. ఈ వ్యవహారం ఇప్పుడు మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కింది. సరిగ్గా మరో 6 రోజుల్లో అంటే మార్చ్ 26, 2026న ఈ కేసులో ఒక కీలకమైన విచారణ జరగబోతోంది. అసలు ఎవరా వ్యక్తులు? 1988లో కొన్న ఆస్తికి ఇప్పుడు 2026లో ఎందుకు వివాదం మొదలైంది? అసలు శ్రీదేవి మరణించిన చీకటి రాత్రి దుబాయ్లోని రూమ్ నంబర్ 2201లో ఏం జరిగింది? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఈ రోజు మన శివ స్టూడియోస్లో పూసగుచ్చినట్లు తెలుసుకుందాం. మనం రాత్రి పగలు కష్టపడి ఒక ఇల్లు కట్టుకుంటాం, లేదా ఒక స్థలం కొనుక్కుంటాం. మన తర్వాత మన పిల్లలు సుఖంగా ఉండాలని కలలు కంటాం. శ్రీదేవి కూడా అదే అనుకున్నారు. ఏప్రిల్ 1988 అప్పట్లో శ్రీదేవి గారు కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఉన్నారు. వరుస సూపర్ హిట్స్ తో బిజీగా ఉన్న ఆ సమయంలో చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్ లో సుమారు 4.7 ఎకరాల విలువైన స్థలాన్ని తన స్వంత డబ్బుతో ఎంతో చట్టబద్ధంగా కొనుగోలు చేశారు. ఆ భూమికి అసలైన యజమాని పేరు ఎంసీ సంబంధం ముదిలియార్. ఆయన కుటుంబ సభ్యుల మధ్య 1960లో జరిగిన ఆస్తి పంపకాల ఒప్పందం ఆధారంగా అన్ని డాక్యుమెంట్లు పక్కాగా చెక్ చేసుకుని శ్రీదేవి ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అప్పటి నుంచి ఈ ఆస్తి శ్రీదేవి, ఆమె తర్వాత మా భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ల ఆధీనంలోనే ఉంది. అంతా సవ్యంగానే ఉంది కదా. మరి ఈ వివాదం ఎక్కడి నుండి వచ్చింది? ముదిలియార్ వారసులం అంటూ 3 వ్యక్తులు సడన్ గా తెరపైకొచ్చారు. ఈ ఆస్తి మాదే అంటూ సివిల్ దావా వేశారు. వీరికి ఆధారం ఏంటో తెలుసా? 2005లో తాంబరం తహసీల్దార్ ఆఫీస్ నుండి వీరు పొందిన ఒక వారసత్వ ధృవపత్రం. ఈ పత్రం పట్టుకుని శ్రీదేవి కుటుంబాన్ని మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. కోట్లలో విలువ చేసే ఆ 4.7 ఎకరాల స్థలాన్ని ఎలాగైనా కొట్టేయాలని ప్లాన్ చేశారు. కానీ బోనీ కపూర్ సామాన్యుడు కాదు కదా. ఆయన వదిలిపెట్టలేదు. తన భార్య కష్టార్జితాన్ని దక్కించుకోవడం కోసం నేరుగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ టీవీ తమిళ్ సెల్వి, జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్లతో కూడిన ధర్మాసనం ముందు బోనీ కపూర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ వాదనల్లో బయటపడ్డ నిజాలు విని జడ్జి గారే అవాక్కయ్యారు. ఆ 3 వ్యక్తులు తాంబరం తహసీల్దార్ ఆఫీస్ నుండి సర్టిఫికేట్ తెచ్చుకున్నారు కదా. అసలు ముదిలియార్ కుటుంబం ఎప్పుడు తాంబరంలో నివసించలేదట. వాళ్ళు నివసించింది మైలాపూర్లో. పోనీ అదలా ఉంచితే ఆ ఆస్తి కోసం క్లెయిమ్ చేస్తున్న వాళ్ళలో ఒకరు ముదిలియార్ కుమారుడి రెండో భార్య. హిందూ చట్టం ప్రకారం మొదటి భార్య బతికుండగానే చేసుకున్న రెండో పెళ్లికి చట్టబద్ధత లేదు. అలాంటప్పుడు ఆ రెండో భార్యకు ఆమె పిల్లలలో ఆస్తి వాటా ఎలా వస్తోంది? ఇదే పాయింట్ ను కోర్టులో బలంగా వినిపించారు బోనీ కపూర్ లాయర్లు. వెంటనే స్పందించిన జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ ఆ 3 వ్యక్తుల పేరుతో ఉన్న మోసపూరిత వారసత్వ ధ్రువపత్రాన్ని తక్షణం రద్దు చేయాలని తాంబరం తహసీల్దార్ కు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. 4 వారాల్లోగా దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు, చెంగల్పట్టు కోర్టులో ఈ 3 వ్యక్తులు వేసిన సివిల్ దావాపై తాత్కాలిక స్టే విధించారు. దీంతో ప్రస్తుతానికి బోనీ కపూర్ కుటుంబానికి పెద్ద ఊరట లభించింది. ఇప్పుడు అందరి కళ్ళు వచ్చే వారం అంటే మార్చ్ 26న జరగబోయే తదుపరి విచారణపైనే ఉన్నాయి. ఆ రోజు హైకోర్టు ఎలాంటి సంచలన తీర్పు ఇవ్వబోతుందా అని దేశమంతా ఎదురు చూస్తోంది. ఆస్తులు వస్తుంటాయి, పోతుంటాయి. కోర్టులు, కేసులు తేలిపోతాయి. కానీ ప్రాణం పోతే తిరిగి వస్తుందా? శ్రీదేవి కుటుంబం ఈ రోజు ఆస్తి కోసం పోరాడుతోంది సరే, కానీ ఆ ఇంట్లో ఇల్లాలు లేని లోటును కోర్టులు పెట్టినా ఎవరైనా తీర్చగలరా? 2018 ఫిబ్రవరి 24 ఆ రోజు ఉదయం వరకు అంతా నార్మల్ గానే ఉంది. కానీ అర్ధరాత్రి దాటాక వచ్చిన ఒకే ఒక వార్త యావత్ భారతదేశాన్ని కన్నీటి సంద్రంలో ముంచేసింది. శ్రీదేవి ఇక లేరు. ఈ మాట వినగానే కోట్ల మంది గుండెలు పగిలాయి. అసలు ఆ రాత్రి దుబాయ్లో ఏం జరిగింది? కపూర్ ఫ్యామిలీ అంతా దుబాయ్లోని మోహిత్ మార్వా పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్లారు. పెళ్లి ముగిసింది. ఎవరి పనుల కోసం వాళ్ళు కపూర్ ఫ్యామిలీ అంతా ఫిబ్రవరి 21 కల్లా ముంబై తిరిగి వచ్చేశారు. కానీ శ్రీదేవి మాత్రం దుబాయ్లోనే ఉండిపోయారు. కారణం, జాన్వీ కపూర్ కోసం కొన్ని షాపింగ్ పనులు ఉన్నాయని ఆమె అక్కడే ఉండిపోయారు. జుమేరా ఎమిరేట్స్ టవర్ హోటల్లోని రూమ్ నంబర్ 2201 ఆ గదిలోనే ఆమె ఒంటరిగా ఉన్నారు. వరుసగా 2 రోజులు అంటే 22, 23 తేదీల్లో ఆమె ఆ గది నుంచి కనీసం బయటకు కూడా రాలేదు. భార్య ఒంటరిగా ఉందని, ఆమెకు సర్ప్రైజ్ ఇద్దామని ఫిబ్రవరి 24
సాయంత్రం 5:30 ప్రాంతంలో బోనీ కపూర్ ముంబై నుండి దుబాయ్కి వెళ్లారు. నేరుగా హోటల్ రూమ్కి వెళ్లారు. డూప్లికేట్ కీతో తలుపు తెరిచి లోపలికి వెళ్ళగానే నిద్రపోతున్న శ్రీదేవి లేచి తన భర్తను చూసి ఎంతో సంతోషించింది. ఇద్దరు కలిసి దాదాపు అరగంట పాటు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. మనం ఈ రోజు రాత్రి బయటకు వెళ్లి డిన్నర్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఆ రొమాంటిక్ డిన్నర్ కోసం రెడీ అవ్వడానికి శ్రీదేవి వాష్రూమ్ కి వెళ్లారు. సరిగ్గా రాత్రి 8 గంటలు అవుతోంది. వాష్రూమ్ కి వెళ్లిన శ్రీదేవి పావు గంట అయింది, అరగంట అయింది, బయటకు రాలేదు. బోనీ కపూర్ కు నెమ్మదిగా కంగారు మొదలైంది. టీవీ చూస్తున్న ఆయన లేచి వెళ్లి తలుపు తట్టారు. లోపల నుండి ఎలాంటి శబ్దం లేదు. వాటర్ పడుతున్న సౌండ్ మాత్రమే వినిపిస్తోంది. గట్టిగా అరిచారు. శ్రీ సమాధానం లేదు. ఆయనకు చెమటలు పట్టాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గట్టిగా తలుపును తోశారు. లాక్ వేయకపోవడంతో తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్లిన బోనీ కపూర్ కు అక్కడ కనిపించిన దృశ్యం ఆయన జీవితంలోనే అతిపెద్ద పీడకల. బాత్ టబ్ లో నీళ్లలో మునిగిపోయి చలనం లేకుండా పడి ఉన్న శ్రీదేవి. గుండె ఆగిపోయినంత పనైంది బోనీ కపూర్ కు. వెంటనే ఆమెను బయటకు తీసి తన స్నేహితుడికి కాల్ చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానీ అప్పటికే జరగకూడని ఘోరం జరిగిపోయింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఒక అద్భుతమైన తారను కోల్పోయింది. ఆ తర్వాత జరిగిన సంఘటనలు మనందరికీ తెలుసు. ఆమె మరణంపై వందలాది పుకార్లు. ఆస్తి కోసమే చంపేశారా? ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ప్లాన్ చేశారా? బాత్ డబ్బులో మునిగిపోవడం ఏంటి? ఇలా ఎన్నో ప్రశ్నలు. కానీ దుబాయ్ పోలీసులు ఎంతో లోతుగా దర్యాప్తు చేసి ఫోరెన్సిక్ రిపోర్టుల ఆధారంగా ఇది ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో మునిగిపోవడం వల్ల జరిగిన మరణమే అని తేల్చారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఆమె రక్తంలో ఆల్కహాల్ ఆనవాళ్లు ఉన్నాయని, బహుశా బ్యాలెన్స్ తప్పి అందులో పడిపోయి ఉంటారని పోలీసులు ముక్తాయించారు. ఆ తర్వాత 3 రోజులకు ఒక సాధారణ ప్రయాణికురాలిగా వెళ్లిన శ్రీదేవి శవపేటికలో అమరవీరుల తరహాలో మువ్వెన్నెల జెండా కప్పుకొని ముంబైకి చేరుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఆమెకు కడసారి వీడ్కోలు పలికింది. కోట్ల మందిని నవ్వించిన ఆ పెదాలు తన కుటుంబానికి ఆస్తి వివాదాల రూపంలో ఏడ్పును మిగిల్చి వెళ్లాలని కోరుకుంటాయా? ఈ రోజు శ్రీదేవి భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆమె నటించిన పాత్రలు, ఆమె జ్ఞాపకాలు ఎప్పటికీ మన గుండెల్లో సజీవంగానే ఉంటాయి. ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్లతో ఆమె కుటుంబాన్ని వేధించే వాళ్లకు ఈ మార్చి 26న మద్రాస్ హైకోర్టులో సరైన బుద్ధి చెబుతుందని ఆశిద్దాం. ఇక 2017 శ్రీదేవి గారి కెరీర్ లో చాలా స్పెషల్ ఇయర్. ఎందుకంటే అది ఆమె నటిగా 300వ చిత్రం. అదే మామ్. ఈ సినిమాలో ఆమె దేవికి సబర్వాల్ అనే ఒక బయాలజీ టీచర్ గా నటించారు. ఇందులో ఆమెకు ఒక సవతి కూతురు ఉంటుంది. ఆ కూతురిపై జరిగిన అమానుష గ్యాంగ్ రేప్, దానికి ఆ తల్లి తీర్చుకున్న ప్రతీకారమే ఈ సినిమా కథ. శ్రీదేవి ఒక మెథడ్ యాక్టర్. మామ్ సినిమాలో తన కూతురు అనుభవించిన బాధను ఒక తల్లిగా తను అనుభవించే ఆవేదనను కళ్ళల్లో చూపించడం కోసం ఆమె కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. షూటింగ్ జరుగుతున్న 3 నెలల పాటు ఆమె తన భర్త బోనీ కపూర్ తో మాట్లాడడం పూర్తిగా మానేశారు. శ్రీదేవి గారు తన కెరీర్ లో ఎన్నో అవార్డులు గెలిచారు. కానీ ఒక నటిగా ఆమెకు ఒక వెలితి ఉండేది. అది నేషనల్ అవార్డు. సద్మా లాంటి సినిమాలకు రావాల్సిన అవార్డు త్రుటిలో తప్పిపోయింది. కానీ కాలం ఎంత విచిత్రమైందో చూడండి. ఆమె చనిపోయిన తర్వాత 2018లో భారత ప్రభుత్వం ఆమెను జాతీయ ఉత్తమ నటిగా ప్రకటించింది. శ్రీదేవి భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ మామ్ లాంటి సినిమాల ద్వారా ఆమె ఎప్పటికీ మన గుండెల్లోనే ఉంటారు. ఆమె కేవలం అందాల తార మాత్రమే కాదు, నటనకు ఒక నిఘంటువు. ఆఖరి శ్వాస వరకు నటననే ప్రేమిస్తూ వెళ్లిపోయిన ఆ ధృవతారకు మనమందరం ఒకసారి నివాళులు అర్పిద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ వీడియోల కోసం మన శివ స్టూడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.